గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మాల్డోరిని నెట్వర్క్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ని ఏ విధంగా ట్రస్ట్ వ్యాలెట్ లేదా మెటామాస్క్లు ఇంపోర్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో మనకి మాల్డోరిని నెట్వర్క్లో మైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఈ నెల 10వ తేదీతో. తర్వాత మనకి విత్డ్రాల్ అనేది స్టార్ట్ అయింది. విత్డ్రాల్ 10వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. 10వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొక 16 రోజులు అంటే ఈ నెల 26వ తేదీ వరకు విత్డ్రాల్ అనేది ఉండబోతుంది అనమాట. సో ఆ విత్డ్రాల్ మనం పెట్టుకోవడానికి, దాంతోపాటు విత్డ్రాల్ పెట్టుకున్న తర్వాత మనకు ఎన్ని టోకెన్స్ వచ్చాయి అనేది చెక్ చేసుకోవడానికి ఈ కాంట్రాక్ట్ అడ్రస్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు మనం మన మాల్డోరిని నెట్వర్క్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో అది నేనేం చేశాను అని అంటే, సో మాల్డోరిని నెట్వర్క్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి నేను గూగుల్లో జస్ట్ మాల్డోరిని నెట్వర్క్ యొక్క కాంట్రాక్ట్ డీటెయిల్స్ అని టైప్ చేశానండి. టైప్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అయింది. సో నేను జస్ట్ ఈ పేజ్ని పైకి స్క్రోల్ చేస్తున్నానండి. సో చూడండి, ఇక్కడ మనకి టోకెన్ నేము MALDO మాల్డో అని పెట్టారు, సింబల్ MLD అని పెట్టారు. ఇది ఇథీరియం చైన్ ERC20 మీద నెట్వర్క్ మీద లిస్ట్ అవ్వబోతుంది. సో మనము ERC నెట్వర్క్లో ఈ విత్డ్రాల్ అనేది పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత ఇక్కడ చూడండి, మనకి జస్ట్ ఇంకా కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, మొదటగా మెటామాస్క్ ఓపెన్ చేస్తున్నాను. నేను మెటామాస్క్ అనేది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఆర్బిట్రమ్ 1 చైన్ అనేది కనిపిస్తుంది. సో ఈ ఆర్బిట్రమ్ 1 చైన్ని మనం ఇథీరియం చైన్గా మార్చుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ఇథీరియం మెయిన్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో మనకు ఇథీరియం నెట్వర్క్ మీద విత్డ్రాల్ వస్తుంది కాబట్టి ఇథీరియం నెట్వర్క్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే, ఇక్కడ ఇంపోర్ట్ టోకెన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వచ్చాయి. ఒకటి సెర్చ్, 2 కస్టమ్ అనమాట. ఈ కస్టమ్ టోకెన్ అనేది ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో నేను కస్టమ్ టోకెన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ అనే దాన్ని పేస్ట్ చేయమంటున్నారు. సో ఇప్పుడు నేను తిరిగి మళ్ళీ గూగుల్ ఓపెన్ చేశానండి. ఇక్కడ చూడండి, మనకి కాపీ కాంట్రాక్ట్ అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఆ కాంట్రాక్ట్ అడ్రస్ అనేది కాపీ అయింది. కాపీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మెటామాస్క్లో టోకెన్ అడ్రస్ కాంట్రాక్ట్ అడ్రస్ అని ఉంది కదా, అక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఆటోమేటిక్గా టోకెన్ సింబల్ MLD అని వచ్చింది. తర్వాత టోకెన్ డెసిమల్ 18 అని వచ్చింది. సో ఇలా వస్తే మనం ఎంట్రీ చేసినటువంటి కాంట్రాక్ట్ అడ్రస్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో ఇప్పుడు నేను నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఇంపోర్ట్ అనే ఆప్షన్ వచ్చింది. ఈ ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇంతేనండి, మనకి ఇక్కడ MLD మాల్డోరిని నెట్వర్క్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. టోకెన్ అడ్రస్ అనేది యాడ్ అయిపోయింది. మనం విత్డ్రా పెట్టిన తర్వాత మన టోకెన్స్ ఎన్ని విత్డ్రా పెట్టాము, ఎన్ని వచ్చాయి అనేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇది మెటామాస్క్లో ఇంపోర్ట్ చేసుకునే విధానం. అదే ట్రస్ట్ వ్యాలెట్లో ఏ విధంగా చేసుకోవాలనేది కూడా చూద్దాం. సో ఇప్పుడు నేను ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేశానండి. ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నా. పైకి స్క్రోల్ చేసిన తర్వాత కింద చూడండి, మేనేజ్ క్రిప్టో అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది అనమాట. పైకి స్క్రోల్ చేసిన తర్వాత కింద మేనేజ్ క్రిప్టో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పైన కార్నర్లో ప్లస్ సింబల్ ఉంది చూడండి, ఈ కుడివైపు మూలలో ఈ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలండి. ప్లస్ సింబల్ మీద, ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ సింబల్ మీద మనం క్లిక్ చేయాలి. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ చూపిస్తుంది. సో టోకెన్ ఏదైతే ఉందో దాని మీద ఉంచండి, ఎందుకంటే మనం టోకెన్ అడ్రస్ని ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి. దాని తర్వాత ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో నేను ఇదివరకు కాపీ చేశాను కదా ప్లే స్టోర్ ద్వారా, గూగుల్ ద్వారా దాన్ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత
ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మాల్డో అని వచ్చింది, ఎంఎల్డి అని వచ్చింది సింబల్, డెసిమల్స్ అనేవి 18 వచ్చాయన్నమాట. సో మనకు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత సో మాల్డో నెట్వర్క్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి క్లియర్గా మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఎంఎల్డి అని పడింది చూడండి. సో ఇలా పడితే మీకు ట్రస్ట్ వ్యాలెట్లో కూడా మీకు మాల్డోరిని నెట్వర్క్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇక్కడ చూడండి లాస్ట్లో మీకు ఎంఎల్డి ఈథీరియం అని చూపిస్తుంది చూడండి. సో ఇది మనకు రెడీ అయిపోయినట్టే అనమాట. సో ఇంతేనండి మీకు కాంట్రాక్ట్ అడ్రస్ అనేది యాడ్ చేసుకునే విధానం. సో ఈ కాంట్రాక్ట్ అడ్రస్ అనేది మనకు గూగుల్ సెర్చ్లో దొరుకుతుంది. జస్ట్ డైరెక్ట్గా మీరు గూగుల్లోకి వెళ్ళేసి మాల్డోరిని నెట్వర్క్ కాంట్రాక్ట్ అడ్రస్ అనేసి టైప్ చేస్తే ఫస్ట్ వచ్చేది డైరెక్ట్ అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో మాల్డోరిని నెట్వర్క్ వాళ్ళ వెబ్సైటే ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు టోటల్ డీటెయిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. పైకి స్క్రోల్ చేస్తే మీకు లాస్ట్లో టోటల్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఇదేనండి టోటల్గా మనకు కాంట్రాక్ట్ అడ్రస్ అనేది ఇంపోర్ట్ చేసుకునే విధానం. దీని తర్వాత మనం విత్డ్రాల్ అనేది పెట్టుకోబోతున్నాం. సో ఆ వీడియో అనేది మీకు ఇంకొక హాఫ్ అన్ అవర్లో రెడీ అవుతుంది. సో ఎవరైతే మాల్డోరిని నెట్వర్క్లో మైనింగ్ చేశారో వాళ్ళందరూ కాంట్రాక్ట్ అడ్రస్ అనేది ఇంపోర్ట్ చేసి రెడీగా ఉండండి.